హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సోయాబీన్స్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ సోయాబీన్ మసాలా కర్రీ అనేది మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇది చేసే ప్రాసెస్లోనే ఆ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా తయారవుతుందన్నమాట. సో నేను ఈరోజు చూపించబోయే ఈ సోయాబీన్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ అయితే నేను ఎండు కొబ్బరి అన్నమాట, మా ఇంట్లో పచ్చి కొబ్బరి లేదు. సో ఎండు కొబ్బరిని కొంచెం ఇలా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను. 3 లవంగాలు, ఎండు కొబ్బరి, 2 యాలక్కి, కొద్దిగా చెక్క వేసి ఫస్ట్ దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. డైరెక్ట్గా మిక్సీలో వేస్తే గట్టిగా ఉంటుందని కొంచెం రోట్లో దంచుకొని తర్వాత మిక్సీలో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనము మసాలాకు కావాల్సినవి టమాటో, ఆనియన్, తెల్లగడ్డలు, అలాగే మనం ముందుగా కచ్చాపచ్చగా దంచుకున్న కొబ్బరి మసాలా కూడా ఇందులో యాడ్ చేయాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకొని, అలాగే పుదీనా కొద్దిగా వేసుకొని మొత్తం గ్రైండ్ పట్టించేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, రోట్లోది మొత్తం తీసి మిక్సీ జార్లో వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకొని, అలాగే కొద్దిగా పుదీనా ఎక్కువ అవసరం లేదండి. నేనైతే 2 రెమ్మలంతా పుదీనా వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో కర్రీకి కావాల్సిన సోయాబీన్స్ని పక్కన ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ సోయాబీన్ని వేసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేయాలండి. 10 నిమిషాల తర్వాత వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి. సో తర్వాత కర్రీని కోసం ఒక బౌల్ పెట్టేసుకొని అందులో గట్టంత ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే వాటర్ మొత్తం తీసేసి నేను మొత్తం ఇలా పిండేసుకొని ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం బాగా ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సోయాబీన్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మసాలా అంతా ఒక 2 నిమిషాలలో ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ సోయాబీన్స్ అనేది వాటర్ లేకుండా తీసేసి ఇందులో యాడ్ చేసుకొని ఒక నిమిషం అలా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి సోయాబీన్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, ముద్ద, అన్నం ఏదైనా మీరు చేసుకోండి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.